హలో జనాలు, లెట్ మీ మేక్ యూ స్మైల్ టుడే. ఐ లవ్ డూయింగ్ ఇట్. ఓ రోజు రాత్రి నాకు పూజా హెగ్డేకి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్టు కల వచ్చింది. నిజంగా అదే జరిగితే నేను నా స్కూల్ ఫ్రెండ్స్కి టైం ఇవ్వలేను అనిపించింది. అందుకే నా మనసులో మాట చెప్పేశా. అరే నాకు మన ఫ్రెండ్స్ అంతా కలిసి గండికోట పోతే అవుతుందిరా. అలా గండికోట బయలుదేరాం. పెట్రోల్ దొంగతనం చేస్తుంటే అక్కడ పనిచేసే వర్కర్కి దొరికిపోయాం. నా ఫ్రెండ్ కార్తిక్ మంచోడే, మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. కట్నం ఇచ్చేటప్పుడు ఈ పెట్రోల్ అమౌంట్ మేనేజ్ చేసుకొని ఇమ్మని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాం. నేను పుట్టింది రాయలసీమలో. ఫస్ట్ నుంచి 10th వరకు హైదరాబాద్లో చదువుకున్నాను, కానీ నా స్కూలింగ్ అంతా రాయలసీమలోనే జరిగింది. అలాంటి సీమకి ఉట్టి చేతులతో వెళ్తే బాగుండదని మా ఇంట్లో కిచెన్లో 2 విండ్ మిల్ రెక్కలు తయారు చేసుకొని తీసుకెళ్తున్నాను. తిండి లేక ట్రిప్ చప్పగా అయిపోయింది. తింటుంటే పప్పులో మిరపకాయ కనిపించింది. మన గండికోట ట్రిప్కి ఎలాంటి ఆటంకం కలగకూడదని మంత్రం వేసి ఆ మిరపకాయ తీసి కారుకి కట్టాము. కర్నూలు రాగానే కారులో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. బియర్తో కార్ స్టార్ట్ చేయొచ్చని యూట్యూబ్లో చూసా. అయినా కన్ఫర్మేషన్ కోసం మా ఇస్రో డ్రాప్ అవుట్ కార్తిక్ని అడిగా. బియర్లతో స్టేటే ముందుకెళ్తుంది, ఆఫ్టర్ ఆల్ మన కార్ వెళ్ళదా అన్నాడు. ఫైనల్గా బియర్ పోసి కార్ స్టార్ట్ చేసాం. బియర్తో కార్ స్టార్ట్ చేయడం ఎలా, ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు. ట్రిప్ ఊపులో రూట్ మర్చిపోయాం. బ్లూటూత్లో యానిమల్ సినిమాలో జమల్ కొడు పాట ప్లే అవుతుంటే అందరూ హమ్ చేస్తున్నారు. వెంటనే నేను టక్కున క్యాట్ చేసి మామ రూట్ దొరికేసింది అన్నాను. జమ్మలు జమ్మాలో జమాలే జమ్మల మడుగు, సో జమ్మల మడుగు మీద నుంచి వెళ్ళాలని చెప్పాను. ఇదే గండికోట. ఈ నది అటువైపు మా స్కూల్ ఉండేది. చిన్నప్పుడు 3 మైళ్ళు ఈదుకుంటూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈదుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇప్పటి పిల్లలకి ఇవేం అర్థం కావు చవటలు. ఇదే గుడి. అప్పట్లో బూర్జ్ ఖలీఫా అంత ఉండేది, ఇప్పుడు మైసూర్ పాక్ అంత అయిపోయింది. ఇక్కడే రాజు కొడుక్కి ట్యూషన్స్ చెప్పేవాడిని. అదిగో అక్కడ రాణికి యోగా క్లాసెస్ తీసుకునేవాడిని. ఇదిగో ఇక్కడే నేను రాజు తీన్పత్తి ఆడేవాళ్ళం. అంతా తిరిగేసరికి నీరసం వచ్చింది. అహోబిలంలో అన్నదానం అని ఎవరో చెప్పారు. అన్నం తింటే బలం వస్తుంది కాబట్టి బలం కోసం అహోబిలం బయలుదేరాం. దారిలో నాలో పౌరుషం లెవెల్స్ పడిపోయినట్టు అనిపించింది. గ్లాస్ దించి కాస్త సీమగాలి పీల్చుకునేసరికి పౌరుషం లెవెల్స్ మళ్ళీ నార్మల్కి వచ్చాయి. ఇదే అహోబిలం. ఇక్కడున్న చెట్లు, కొండలు, ఈ అడవి, ఈ ప్రశాంతత అంతా చూస్తుంటే జాబ్ మానేసి ఈ టెన్షన్ అన్నీ వదిలేసి స్మగ్లర్ అయిపోదాం అనిపించింది. కానీ తర్వాత నెట్ఫ్లిక్స్, డాక్యుమెంటరీ, ఆ ప్రెషర్ అంతా నేను తట్టుకోలేని అనిపించి ఆ థాట్ అక్కడే వదిలేసుకున్నా. అదిగో అక్కడే వేమన చద్దన్నం తిని సుమతి శతకం రాశాడు. అహోబిలం నుండి ఇంటికి రావాలంటే మనసొప్పలేదు. ఆల్రెడీ కోతులు చాలా ఉన్నాయి, కొత్తవి అవసరం లేదని జనాలు గంటేసరికి ఇంటికి రావాల్సి వచ్చింది. రిటర్న్లో టోల్గేట్ దగ్గర డబ్బులు అడిగితే కాల్ చేసి వచ్చాం.